నా పేరు ఆదల కోటసరావు అండి. కనపర్తి మాది. ముందు అమ్మము అది ఇది అని వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు అదే ముందు 30 రూపాయలది 40 రూపాయల ముందు 150 రూపాయలు 200 తీసుకుంటున్నారండి. ఇప్పుడు అది ముందు ఖచ్చితంగా లేదు, తాగితే ఆరోగ్యాలు పోతున్నాయి. మొన్న నేను లైఫ్ లైన్ లేకపోతే 1,00,000 రూపాయలు తీసుకున్నారు వాళ్ళు. మరి ఆ రకంగా అమ్ముతున్నారు, ఆ రకంగా చేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఒకసారి నోట్లు వేసారు కదా, మరి ఒకసారి అంటే ఒకసారికి వేసాం, రెండోసారి ఏంగా ఇప్పుడు ఏం చేయట్లేదు. ఒకసారి అసలు మా ఊరే రాకపోతే మేమేం చేస్తాం, ఏం చేస్తామండి. మరి మీ ఆరోగ్య శాఖ మినిస్టరే కదా మీకు. ఆరోగ్య శాఖ మంత్రి మేము చచ్చిపోయినాక వచ్చి చూసిపోయి దండేసిపోయిద్ది. ఆ ముందాగి ఈ ముందాగి మేము తాగి చచ్చిపోతాం కదా, దండేయడానికి వచ్చింది మా ఊరు. రెండో దానికి రాదు. మరి మేమేం చేయాలి? ఆ మినిస్టరే, మళ్ళీ ఆమె బీసీఏ, మేము బీసీలమే. మరి ఏం చేయాలి? మళ్ళీ ఓటేసే వరకు ఆగాలి. అంటే ఆమెకు ఓటు వేయడానికి మేము బతకాలి, అంతేగా. ఆ ఓటు కోసం మేము బతకాలి. ఏం కానుకలు ఉన్నాయి మాకు చెప్పండి? ఏమీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టాం కదా. వాలంటీర్లా? మా వాలంటీర్కి అసలు ఏమీ తెలవదండి. ఎందుకు తెలియకుండా ఏం పెడతారు? ఎందుకు పెడతారు? వాళ్ళు ఇష్టం వచ్చిన పలానా మనిషి వాళ్ళు కావాలని వాళ్ళు ఎన్నుకోవటమే కానీ మనం ఎన్నుకున్న మనిషి కాదు కదా వాలంటీరే. వాళ్ళు కావాలని పెట్టిన మనిషే కానీ వాళ్ళు ఏం చేయాలదు. వాలంటీర్ కాడికి పోయి రైతు భరోసా పడతలేదు ఇదని మనం చెప్పడానికి కూడా మాట్లాడదు మాకు ఆడకూతురు. మీ ఊర్లో రాజకీయం ఎలాగుంది? మా ఊళ్ళో రాజకీయం చచ్చిపోయినట్టే ఉందండి. మేము చచ్చిపోవటమే. మరి మీరేం రావట్లేదు, బయటకు రావట్లేదు. బయటికి రావట్లేదు అంటే ఏం వస్తాము? కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. నేను పొంగులూరులో ఏం జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారు పోతే, మాజీ ముఖ్యమంత్రి పోతే జెండాలు తీసుకొచ్చాడు పెట్టి, వాళ్ళే మమ్మల్ని కొడితే మేము ఆయన చేశాడా? మరి మేమేం చేస్తాం? మరి పొంగులూరులో జరిగింది చూశారుగా. మరి అంతేగా మేము కూడా మా నాయకులు బయటికి రావట్లా. మేమేం బాధ కార్యకర్తలమే. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామండి. ఒకసారి కావాలన్నాడు, ఒకసారి ఇచ్చాము. రెండోసారి మాకు ఈ బాబు గారు కావాలనుకున్నా బాబు గారికి చేస్తాము, మా పుల్లారా గారికి చేస్తాము. పల్నాడు జిల్లా మా నియోజకవర్గం పత్తిపట్టి పుల్లారావు గారు. మా ఊరు డెవలప్మెంట్ మామూలుగా చేయాల. ఎన్సీ కాలనీలన్నిటికీ రోడ్లు ఏంది, అన్ని కాలనీలకి సిమెంట్ రోడ్లు. మాకు ఎండోమెంట్ తెచ్చి ఎన్నాళ్ళు బట్టి 100 సంవత్సరాలు బట్టి పాడుపడ్డ గుళ్ళు కూడా ఆయనే కట్టించాడు. మా ఊరు డెవలప్మెంట్ మరి 500 లీటర్స్ ఈ ఊరికి శాంక్షన్ అయింది. బాత్రూములు కట్టాడు. 5 శ్మశానాలు, ఏ కులానికి ఆ కులానికి శ్మశానం పారిగోళ్ళ కట్టాం. అవన్నీ మా డెవలప్మెంట్. కోత మిషన్లు వచ్చినాయి, మా ఊరు ట్రాక్టర్లు వచ్చినాయి. పుల్లారా గారు చేయని పని అంటూ లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అయితే నాకు కూడా వచ్చింది 4 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్, హార్ట్ అటాక్. ఆయన మాత్రం మేము జీవితంతో రుణపడి ఉంటాం. మాకు ఇంకేమీ అక్కర్లేదు. ఆయనే మేమే ఆయన. మరి ఈ పంపులన్నీ ఈ రోడ్డు అమ్మటుండేవి సెంటర్లు వేస్తే అందరికి అనుకూలంగా ఉంటదని సెంటర్లు వేయించాను. అంటే అప్పుడు ఉప సర్పంచ్ నేను, సర్పంచ్ సాంబయ్య ఇక్కడ గాని ఎస్టీ కాలనీలో గాని అంత డెవలప్మెంట్ చేసాం. ఏ పల్లె ఏ కాలనీ తీసుకున్నా బ్రహ్మాండంగా చేసి పెట్టాం. పోయి మరి ఎస్సీ సప్లన్ కింద మల్లాపల్లం కోటి 60 లక్షలు తీసుకొచ్చి అది ఎంతో ప్రతి రోడ్డుని అసలు పెళ్లిళ్ళకి వచ్చే మామూలుగానే 2014 ముందు కింద పడతా ఉండేవాళ్ళు. పెళ్లిళ్ళకి వచ్చి ఇదే ఊరు చుట్టుకుంటా పోయేవాళ్ళు మేము చూస్తుండగానే. ఆ రోడ్లన్నీ కూడా ఒక్క మట్టి రోడ్లు లేకుండా మొత్తం సిమెంట్ రోడ్లే. ఆ కాలనీ ఏంది, ఆ కాలనీ ఏంది, మొత్తం సిమెంట్ రోడ్లే. మాది పిల్లలు ఎక్కడా మేము వదిలిపెట్టలా. అది మా ఊరు డెవలప్మెంట్ పుల్లారా గారు పుణ్యాన. ఇప్పుడు ఏమి లేదు సార్, కదిలితే కర్రలు తీసుకొని వస్తున్నారు. మేము కూడా మొన్న కర్రలు తీసుకున్నాం, తప్పలా చూద్దామని మేము కూడా. అందులోకే మన పెద్దలుండి సర్దారు, తప్పదు. అది పని. కొద్ది దానికి కూడా మాట్లాడటానికి లేకుండా ఉంది. అదేమంటే వాళ్ళకి మినిస్టర్ ఉంది.